ఆశీర్వాదాలకి దీవెనలకి బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంది. ఒక మనుషుడు కానీ ఒక కుటుంబము కానీ వారు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటేనే, దేవుని యొక్క కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉంటేనే. ఆలకిస్తున్నారా పురారా? మనము ఈ రీతిగా దీవించబడంటే ఆయన కనుదృష్టి లేకుండా ఏమాత్రం మనము దీవించబడలేము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. మన నమ్మకస్తులుగా ఆయనకు కనబడినటువంటి పిమ్మట ఆయన ఏం చేస్తాడో తెలుసా పుల్లారా? యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని గనక ఒకసారి మనం చూడగలిగితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఎవరు నిలుపుతారంట? శ్రద్ధ. ఆయనే. ఆమేన్. దేవుడే మన యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుడే మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడు పురారా? పవిత్రుడవై యథార్థవంతుడవై నమ్మకముగా జీవిస్తున్న దినములలో, సంవత్సరాలలో ఆయన శ్రద్ధ మన మీదకి వస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇప్పటివరకు ఆయన శ్రద్ధ మన మీద నిలపబడలేదా? అయితే ఈ చెప్పబడిన ఈ లక్షణాలు ఏదో ఒకటి మనము లేకుండా జీవిస్తున్నామని అర్థం. పవిత్రుడుగా లేమనో, యథార్థవంతులుగా లేమనో, లేదా నమ్మకస్తులుగా లేకపోవటాన్ని బట్టి నేటి వరకు ఆయన శ్రద్ధ ఒకవేళ మన మీద లేదేమో. ఒకవేళ ఇవి కలిగి ఉంటే ఎవరి కనుదృష్టి మన మీద ఉంటుంది? సర్వోన్నతుడైన దేవుని యొక్క దృష్టి. ఎవరు మన మీద శ్రద్ధ నిలుపుతారు? సర్వోన్నతమైనటువంటి దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆ శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడో చదవండి పుల్లారా. దాని కంటిన్యూషన్ కనుక చూస్తే, శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును దేవుడు ఏం చేయబోతున్నాడంటే వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు. ఊరికినే జనులు వర్ధిల్లరు అని జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకు నేటి దిన